హాయ్ ఎవరీవన్, దిస్ ఈజ్ నీలాద్రి. వెల్కమ్ టు నీలాద్రి టెక్. ఈ వీడియోలో మనం రిలేటివ్ పోలార్ కోఆర్డినేట్ సిస్టంలో మరో ఎగ్జాంపుల్ అయితే మనం చూద్దాం. సో ఈ ఎగ్జాంపుల్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే 6 సైడ్స్ కలిగిన ఒక స్టార్, ఈ స్టార్ యాంగిల్ వచ్చేటప్పటికి మనకి 60 డిగ్రీస్ ఉంటుంది. ఈ బయట యాంగిల్ తీసుకుంటే 120 డిగ్రీస్ ఉంటుంది. ఈ స్టార్ని మనం క్యాప్చర్ చేయడానికి మనకి అరౌండ్ 12 పాయింట్స్ అయితే ఉన్నాయి. సో P1, P2, P3, P4, P5, P6, P7, P8, P9, P10, P11, P12, అగైన్ 1. సో ముందుగా ఈ పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్ పాయింట్స్ని అయితే మనం అబ్జర్వ్ చేద్దాం. సో యాంగిల్ అయితే మనకి ఆల్రెడీ తెలుసు. ఆల్రెడీ ప్రీవియస్లో మనం 3 టాపర్ డయాగ్రామ్స్ అయితే చేసాం. ఒకవేళ ఆ టాపర్ డయాగ్రామ్ చూడకపోతే ఒకసారి ఆ టాపర్ డయాగ్రామ్స్ చూసి ఈ డయాగ్రామ్ చూస్తే మీకు క్లియర్గా అర్థమయ్యే అవకాశం ఉంది. సో ముందుగా మనం P1 అంటే మనం ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేసాం. సో P1 అయితే మనం 20,5 దగ్గర స్టార్ట్ చేసాం. ఎందుకంటే 5,5 దగ్గర స్టార్ట్ చేస్తే కోఆర్డినేట్ సిస్టమ్కి డయాగ్రామ్ దగ్గరగా వస్తుంది. ఎందుకంటే మనం ఫస్ట్ పాయింట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి. సో 5,5 అయితే మనకి ఈ యూసీఎస్కి దగ్గరగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంచెం గ్యాప్ ఎక్కువ పెట్టడం కోసం 20,5 తీసుకున్నాం. సో ఎక్కడ స్టార్ట్ చేసాం అనేది మనకి పెద్దగా ప్రాబ్లం ఏం లేదు. 5,5 దగ్గర స్టార్ట్ చేస్తే కొంచెం బ్యాక్ వెళ్తుంది. అది మీకు జూమ్ చేసుకోవడానికి కొంచెం ప్రాబ్లం ఉండొచ్చు ఇనీషియల్ స్టేజ్లో. సో మీరు ఏ పాయింట్ దగ్గర స్టార్ట్ చేసినా పెద్దగా ప్రాబ్లం అయితే ఏం లేదు. సో 20,5 దగ్గర అయితే మనం స్టార్టింగ్ పాయింట్ స్టార్ట్ చేసాం. సో అంటే P1 ఈక్వల్ టు 20,5. ఇప్పుడు మనం P1 దగ్గర నుంచి P2కి అయితే ట్రావెల్ చేద్దాం. P1 దగ్గర నుంచి P2కి ట్రావెల్ చేయాలి అంటే మనకి ఇక్కడ 30 డిగ్రీస్ యాంగిల్ అయితే కనిపిస్తుంది. సో 30 డిగ్రీస్ అంటే ఎక్కడ నుంచి 30 డిగ్రీస్, 90 డిగ్రీస్ లైన్ దగ్గర నుంచి 30 డిగ్రీస్ అయితే కనిపిస్తుంది. సో అంటే దీని ప్యూర్ యాంగిల్ వచ్చేటప్పటికి 120 డిగ్రీస్, ఎందుకంటే 90 ప్లస్ వైపు ఉంది కాబట్టి. సో ఇలా బ్యాక్ వస్తే మైనస్ యాంగిల్, ఇక్కడ నుంచి ఇలా ట్రావెల్ చేస్తే ప్లస్, కాబట్టి 90 + 30 120 డిగ్రీస్. సో అంటే పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్ యొక్క ఫార్మాట్ మనందరికీ తెలుసు. అట్ ద రేట్ ఆఫ్ distance less than angle, as usual at the rate distance 5 less than towards 30 డిగ్రీస్ అంటే 60 నుంచి 30 కాబట్టి 90 + 30 కాబట్టి 120 డిగ్రీస్ అయితే మనకి యాంగిల్ అవుతుంది. సో ఇప్పుడు మనం పాయింట్ 2ని అయితే మనం ఐడెంటిఫై చేసేసాం. పాయింట్ 2 నుంచి పాయింట్ 3కి అయితే మనం ట్రావెల్ చేద్దాం. సో పాయింట్ 2కి ఇక్కడ 0 డిగ్రీస్ లైన్ దగ్గర నుంచి 60 డిగ్రీస్ యాంగిల్ కనపడుతుంది. అంటే ఇది 0 డిగ్రీస్ లైన్ అందరికీ తెలుసు. సో ఇక్కడ నుంచి 60 డిగ్రీస్ కాబట్టి సో at the rate of 5 less than 60 డిగ్రీస్ 60. సో ఎందుకంటే ఇక్కడ 60 డిగ్రీస్ అంటే 0 నుంచి 60 కాబట్టి 0 + 60 60. సో అలాగే మనం P3 వచ్చేసింది. P3 నుంచి P4కి అయితే మనం చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే 180 డిగ్రీస్ లైన్ కాబట్టి, అంటే స్ట్రైట్ లైన్ కాబట్టి అట్ ద రేట్ ఆఫ్ 5 less than 180 డిగ్రీస్. సో 180 డిగ్రీస్ అంటే మనకు తెలుసుగా, బ్యాక్ వస్తున్నాం. సో 180 డిగ్రీస్. సో ఇక్కడ నుంచి P4 అయిపోయింది. P4 నుంచి P5కి అయితే ట్రావెల్ చేద్దాం. P5కి అయితే ఇక్కడ 90 నుంచి 30 ఇచ్చాడు. ఆల్రెడీ మనం ఇక్కడ చూసాం. ఈ పాయింట్ వస్తే ఈ పాయింట్ కూడా వచ్చేసినట్టే మనకి. సో 90 + 30 120 డిగ్రీస్. సో అట్ ద రేట్ ఆఫ్ డిస్టెన్స్ 5 less than 120 డిగ్రీస్. సో 5th పాయింట్ అయితే మనకు ఫినిష్ అయిపోయింది. 5th నుంచి 6థ్కి అయితే మనం ట్రావెల్ చేద్దాం. 6th పాయింట్ ఇక్కడ 60 డిగ్రీస్ ఇచ్చాడు. అంటే 180 లైన్ నుంచి 60 డిగ్రీస్. 180 లైన్ నుంచి ప్లస్ టువర్డ్స్ ప్లస్లో ఉన్నాం కాబట్టి 180 + 60 240. సో P6 వచ్చేటప్పటికి అట్ ద రేట్ ఆఫ్ 5 less than 240 డిగ్రీస్. సో 6th పాయింట్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం 7th పాయింట్ని కూడా చూద్దాం. సో 7th పాయింట్ ప్యూర్ హారిజంటల్ లైన్ బ్యాక్ వస్తున్నాం 180 డిగ్రీస్ కాబట్టి ఇది చాలా ఈజీ. సో అట్ ద రేట్ ఆఫ్ 5 less than 180 డిగ్రీస్. సో సక్సెస్ఫుల్గా 7th పాయింట్ అయిపోయింది. ఇప్పుడు 7th పాయింట్ నుంచి 8th పాయింట్ మనకి ఇక్కడ చూడండి. ఈ లైన్ వచ్చి 270 డిగ్రీస్ లైన్. 270 నుంచి 30 డిగ్రీస్ అంటే 270 నుంచి ప్లస్ వైపుకి 30 డిగ్రీస్ అంటే దీని వాల్యూ మనకి 300 డిగ్రీస్. సో పాయింట్ 8 వాల్యూ వచ్చేటప్పటికి అట్ ద రేట్ ఆఫ్ 300 less than 300 కాదు, మనకు డిస్టెన్స్ 5 కదా, డిస్టెన్స్ 5 less than 300 డిగ్రీస్. ఓకే. సో P8 అయిపోయింది. P8 దగ్గర నుంచి P9కి అయితే ట్రావెల్ చేస్తున్నాం. P9 అంటే ఇక్కడ చూడండి. సో ఈ లైన్ రావాలి కాబట్టి 60 డిగ్రీస్ ఇస్తున్నాడు. అంటే 180 డిగ్రీస్ దగ్గర నుంచి 60 డిగ్రీస్ అంటే ఇది 180 డిగ్రీస్. 180 నుంచి టువర్డ్స్ ప్లస్
అంటే 180 ప్లస్ 60 240 డిగ్రీస్. సో అంటే P9 వచ్చేటప్పటికి 240 డిగ్రీస్, P8 దగ్గర నుంచి P9. సో అట్ ద రేట్ ఆఫ్ డిస్టెన్స్ 5 లెస్ దెన్ 240. ఓకే, సో 9th పాయింట్ కూడా అయిపోయింది. 10th పాయింట్ డెడ్ ఈజీ, మనందరికీ బాగా వచ్చు. సో 10th పాయింట్ అట్ ద రేట్ ఆఫ్ మీకే వచ్చేస్తుంది, నేను చెప్పక్కర్లేదు. సో 5 లెస్ దెన్ 0 డిగ్రీస్, టువర్డ్స్ 0 వస్తున్నాం కదా, 5 లెస్ దెన్ 0 డిగ్రీస్. సో నెక్స్ట్ అంటే ఇటు నుంచి ఇటు వస్తున్నాం కదా, మరి 9th నుంచి 10th. ఇప్పుడు 10th నుంచి 11thకి ట్రావెల్ చేద్దాం. 11thకి ట్రావెల్ చేయాలంటే సో చూడండి, 11thకి ట్రావెల్ చేయాలి అంటే సో ఇక్కడ 120 డిగ్రీస్. 120 ఎక్కడ నుంచి 180 డిగ్రీ లైన్ దగ్గర నుంచి 120 డిగ్రీస్, అంటే 180 ప్లస్ 120 ఎంత? సో అట్ ద రేట్ ఆఫ్ 5 లెస్ దెన్ 300 డిగ్రీస్. 180 ప్లస్ 120 300 డిగ్రీస్. సో నెక్స్ట్ P12 అంటే ఇక్కడ చూడండి 0 డిగ్రీస్ లైన్ దగ్గర నుంచి 60 డిగ్రీస్ చూపిస్తుంది. అంటే యాజ్ యూజువల్ మనకి అట్ ద రేట్ ఆఫ్ డిస్టెన్స్ 5 లెస్ దెన్ 60 డిగ్రీస్. సో 0 నుంచి 60 చెప్తుంది కాబట్టి 60 డిగ్రీస్. ఇప్పుడు P12 నుంచి P1కి అయితే ట్రావెల్ చేద్దాం. సో P1 కూడా మనందరికీ చాలా ఈజీగా తెలుసు, అట్ ద రేట్ ఆఫ్ 5 లెస్ దెన్ సో ఎన్ని డిగ్రీస్ ఇది? టువర్డ్స్ 0 కదా, 0 హారిజాంటల్ లైన్. సో 0 డిగ్రీస్. సో ఈ రకంగా మనం ఈ కోఆర్డినేట్స్ని అయితే ఐడెంటిఫై చేసాం. అయితే కోఆర్డినేట్స్ కరెక్ట్గా వచ్చాయా లేదా అనేది మనం డయాగ్రామ్ ఒక్కసారి మనం ఫైనల్ చేద్దాం. సో ఈ డయాగ్రామ్ని అయితే కొంచెం మూవ్ చేసి నేను పక్కగా పెడుతున్నాను. సో డయాగ్రామ్ అయితే పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం లైన్ కమాండ్ యూజ్ చేసి ఈ డయాగ్రామ్ చేద్దాం. సో ఫస్ట్ లైన్ షార్ట్కట్కి L యాజ్ యూజువల్. సో ఇనీషియల్గా మనం ఫస్ట్ తీసుకున్న పాయింట్ 20,5. సో ఫస్ట్ పాయింట్ 20,5 తీసుకున్నాం. సో 20,5తో అయితే మనకు లైన్ వచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ అట్ ద రేట్ ఆఫ్ 5 లెస్ దెన్ 120 డిగ్రీస్, దట్ ఈస్ ద సెకండ్ పాయింట్, 120 డిగ్రీస్. ఓకే, సో నెక్స్ట్ అట్ ద రేట్ ఆఫ్ సో 5 less than 60 degrees, 5 less than 60 degrees. Next at the rate of third point 5 less than 180 degrees. So alage at the rate of so 5 less than 120 degrees, 120 degrees. So at the rate of 5 less than 240 degrees. Okay, 240 degrees. So next seventh point at the rate of 5 less than 180 degrees, 180 degrees. So ఇక్కడ మనం చూడొచ్చు. ఇప్పుడు 8th పాయింట్ అట్ ద రేట్ ఆఫ్ 8th పాయింట్ అంటే మనకి ఇక్కడికి రావాలి. సో ఇక్కడ 8th పాయింట్ వాల్యూ ఎంత ఇచ్చాం? అట్ ద రేట్ ఆఫ్ 5 less than 8th పాయింట్ వాల్యూ ఎంత? సో 8th పాయింట్ 5 less than 300 degrees, 300. సో 8th పాయింట్ అయిపోయింది. ఇప్పుడు 9th పాయింట్ వాల్యూ అట్ ద రేట్ ఆఫ్ 5 less than 240 degrees. సో అట్ ద రేట్ ఆఫ్ 5 less than సో 9th పాయింట్ అయిపోయింది. మనం 10th పాయింట్ అంటే మనకు తెలిసిందేగా 0, 5 less than 0 degrees. సో అట్ ద రేట్ ఆఫ్ సో 11th పాయింట్ని అయితే మనం ట్రావెల్ చేద్దాం. 11th పాయింట్ అట్ ద రేట్ ఆఫ్ 5 less than 11th పాయింట్ 300 degrees. సో 300 degrees. తర్వాత 12th పాయింట్ అట్ ద రేట్ ఆఫ్ 5 less than 60 degrees. సో అట్ ద రేట్ ఆఫ్ 5 less than 0 degrees లాస్ట్ పాయింట్. లేదా క్లోజ్ అయినా చేయొచ్చు, బట్ కోఆర్డినేట్ సిస్టమ్తో చేసాం కాబట్టి చివరి వరకు కూడా కోఆర్డినేట్ సిస్టమ్తో చేస్తే బెటర్. 0 ఎంటర్. సో ఈ రకంగా మనం ఐడెంటిఫై చేసిన పాయింట్స్ అన్నీ కూడా సో ఎగ్జాక్ట్గా కరెక్ట్, సేమ్ యాజ్ యూజువల్ మనకు డయాగ్రామ్ అయితే వచ్చింది. సో ఈ రకంగా డయాగ్రామ్ చేయొచ్చు. సో ఫస్ట్ మన యాంగిల్ని క్లియర్గా అర్థం చేసుకుంటే ఈ డయాగ్రామ్ మనం చేయడం చాలా ఈజీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.